అది ఈ టైం కాదు మామయ్య గారు. మరి మా వాడు అడుగుతుంది ఫస్ట్ నైటు ముహూర్త సమయం. అదే 8:30కి బాబు. 8:30? ఇద్దరు పుట్టిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేసేయాలి. లేదంటే కృష్ణబాబు క్రికెట్ టీమునే ఇచ్చేస్తాడు. ఏదో నీ అభిమానంలే బావా. నా అభిమానం కాదు, నీ దూకుడు అట్టుంది. బావా, పెద్దవాళ్ళ ముందు సెన్సార్ మాట్లాడొద్దు, నాకు సిగ్గేస్తుంది. ఆహా, వదినా, మిగిలిన కార్యక్రమాలు చూద్దామా? నిహారికను అలంకరించడానికి లావణ్య కూడా వచ్చుంటే బావుండేది. అవని వాళ్ళు రానందుకు కూడా మాకు బాధగానే ఉంది. నిహారికకిష్టం లేదు కదా అని వద్దనేశాం. లావణ్యత లేకపోతేనేం, నేను అమ్మ ఉన్నాం కదా. చూడండి గౌతమి గారు, అవని రాదు, రాలేదు, రాకూడదు అని మనం అనుకోవడం అనవసరం. అవని ఎప్పుడైనా ఏ విధంగానైనా రావచ్చు. శోభనానికి చాలా సమయం ఉంది. ఈలోపు మీరు సంబరపడిపోకండి. ఏ రూపంలోనైనా రావచ్చు, మృత్యు వచ్చినట్టు. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. అవని శ్రీకర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రారు. మీరు అనవసరంగా కంగారు పెట్టకండి. సరే సరే, వాళ్ళ సంగతి వదిలేయండి. యాండి, ముందు బట్టలు పెడదాం. రండి. అల్లుడు గారు తీసుకోండి. అమ్మ నిహారిక తీసుకో. ఈ బట్టలు కట్టుకొని రెడీ అవ్వండి. పెద్దిరాజు, నువ్వు కృష్ణన్ రెడీ చేయి. సరే మావయ్య గారు. వసంత, మీరు నిహారికని రెడీ చేయండి. సరేనమ్మా. అవని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రాకూడదు. డాక్టర్ గారు, స్వామీజీ, స్వామీజీ, అవని శ్రీకర్లు వచ్చారు. కూర్చోండమ్మా. శివయ్య నాకు జన్మనిస్తే మీరు నాకు పునర్జన్మ ప్రసాదించారు. అయ్యో, అంత మాట అనకండి గురువుగారు. మా చేతుల్లో ఏముంది? అంతా ఆ శివయ్య కృప, డాక్టర్ గారి దయ. నిహారిక పెళ్ళి అయిపోయిందా? అయిపోయింది గురువుగారు. ఘోరం జరిగిపోయింది. మీరు నిహారిక పేరుని, నిహారిక జాతకాన్ని పదే పదే కలవరిస్తూ ఉండేవారు. మీ నుంచి ఏదో ఒక నిజం తెలియబోతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ఘోరం జరిగిపోయిందని అంటున్నారు. ఏమైంది గురువుగారు? నిహారిక జాతకంలో ఏదైనా దోషం ఉందా అని తెలుసుకోవడానికి నా దగ్గరకొచ్చారు. నేనంతా పరిశీలించిన తర్వాత నిహారికది వేదవతి లాంటి జాతకం కాదన్న నిజం బయటపడింది. ఆ విషయం శిష్యుడి ద్వారా తెలియజేసి ప్రయత్నం చేశాను, కుదరలేదు. పెళ్లి సమయంలో
వేదవతితో మాట్లాడదామని ఫోన్ చేశాను. ఆ ప్రయత్నమూ ఫలించలేదు. పల్లెటూరు నుంచి ఎవరో స్వామీజీ అంట, ఏదో పేరు చెప్పారు. కులకర్ణి స్వామీజీ అయి ఉంటారు. అవును. నేనే బయలుదేరొచ్చాను. ప్రమాదంలో పడిపోయాను. నిహారికది వేదవతితో సరిసమానమైన జాతకం కాదు. ఈ విషయం మీకు తెలియజేయడానికి నేనింకా బతికున్నానేమో. వేదవతిలా మీ వంశాచారాలను ముందుకు కొనసాగించే అర్హత ఆ నిహారికకు లేదు. పైగా మీ కుటుంబానికి సరిపడని జాతకం కలిగిన అమ్మాయి వలన మీ ఇంటికి నష్టం జరిగే ప్రమాదం ఉంది. తనలాంటి జాతకం కలిగిన కోడలు ఇంటి కోడలైనందుకు వేదవతి ఆనందం ఆకాశాన్నంటి ఉంటుంది కదా. ఎంతో మురిసిపోతుంది. మా బంధువులందరి దగ్గర నీలాంటి కోడలు రావడం మా అదృష్టమమ్మా అని రోజు చెప్పుకుంటుంది. ఇంటి అధికారాలను కూడా అప్పగించేసింది. ఈరోజు ఆ జంటకు శాంతి ముహూర్తం కూడా జరగబోతుంది. మీ దగ్గర నుంచి ఇలాంటి విషయం ఏదో బయటపడుతుందని అనుకున్నాం. మేం ఊహించినట్టే జరిగింది. అదీకాక నిహారిక బుద్ధి మంచిది కాదు. మా ఇంటికి ఏ విధంగానూ సరితూగే ఒక్క లక్షణం కూడా లేదు. అమ్మ ప్రాణం మీదకి రాకూడదని మేం చాలా ఓపిక పడుతున్నాం. తన గురించి ఉన్నదున్నట్టు చెప్పలేకపోతున్నాం. ఉపేక్షించకండి. వెంటనే ఈ నిజాన్ని వేదవతికి చెప్పేయండి. జరగబోయే ఆ కార్యక్రమం ఆపించేయండి. గురుగారు, మేం చెప్పడం కంటే మీరొచ్చి చెప్పడం బలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య ఇంట్లో పరిస్థితులు అంత బాగుండటం లేదు. మంచి చేయాలనుకునే వారికి నిందలు, చెడు చెయ్యాలనుకునే వారికి సన్మానాలు జరుగుతున్నాయి. అందుకే మీరొచ్చి చెప్తే ఆ నిహారిక ఎలాంటిదో అందరూ నమ్ముతారు. గురుగారు, అక్కడ ముహూర్త సమయం అవుతుంది. వెంటనే బయలుదేరదాం రండి. మన్నించండి. నేను వెంటనే ఆశ్రమానికి బయలుదేరాలి. శివయ్యను దర్శించుకోవాలి. ఇన్ని రోజులు ఆయన దర్శన భాగ్యానికి నోచుకోలేకపోయాను. నేను వెంటనే చూడకుంటే నాకు మనశ్శాంతి ఉండదు. అందుకే నేను రాలేను. నా మాటగా మీరే చెప్పండి. మీ మాటను తప్పకుండా నమ్ముతారు. బామ్మర్ది, ఈ గెటప్ లో దసరా బుల్లోడ్లా ఉన్నావు. బావా, సినిమా హీరోలా ఉన్నాను కదా. అవును కృష్ణబాబు, అచ్చం సినిమా హీరోలాగానే ఉన్నావు. ఒక పని చేద్దామా? ఏంటది? పల్లెటూరులో ఉన్న పొలం ఓ 10 ఎకరాలు అమ్మేద్దాం. 10 కోట్లు పట్టుకుని ఫిలిం నగర్కి వెళ్దాం. ముంబై నుంచి హీరోయిన్ని, కేరళ నుంచి విలన్ని, తమిళ్ నుంచి తండ్రి క్యారెక్టర్ని, కన్నడ నుంచి తల్లి క్యారెక్టర్ని. బావా, పక్కింటి పొలగూరలు మనకెందుకు బావా? మన దగ్గర అందరూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు బావా. సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉండాలంటే అందర్నీ మిక్స్ చేసి పెద్ద ఫ్లెక్సీ వెయ్యాలి. అప్పుడు బొమ్మ అదిరిపోతుంది. బావా, ఫ్లెక్సీ గురించి తర్వాత గాని ముందు నా శోభనం గురించి ఆలోచిద్దాం బావా. దాని గురించి ఆలోచించడానికి ఏముంది? ఏమైనా టిప్స్ ఉంటే చెప్పు బావా. ఇలాంటివి అనుభవజ్ఞుల దగ్గర నుంచి నేర్చుకోకూడదు, స్వీయ అనుభవంతో ముందుకు పోవాలి. అంతేనంటావా? అంతే, సినిమాల్ని ఫాలో అయిపోవడమే. బావా, ఈ మధ్య వచ్చిన సినిమాలు చాలా ఫాలో అయ్యాను బావా. అయితే ఇంకే, నీకింకా తిరిగేలేదు. అంతే. ఆడపిల్లని మొదటి రాత్రి గదిలోకి పంపించే ముందు మొగుణ్ణి మొదటి రాత్రి నాడే కొంగుకు కట్టేసుకోవాలి, మనకు అనుకూలంగా మార్చుకోవాలంటూ సలహాలు చెప్తారు. నీకు అలాంటివి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు వసంత గారు? ఎందుకంటే నువ్వు మావయ్యను ఆల్రెడీ కొంగున ముడేసుకున్నావు కదా. నువ్వు నిలబడమంటే నిలబడతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు.
అంత కంట్రోల్లో పెట్టేశావు. పెద్దోడిగా నేనిచ్చే ఏకైక సలహా ఏంటంటే ఏంటి చెప్పు బావా చెప్పు. ఫస్ట్ నైట్ నాడే పెళ్ళాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఆడే అసలైన మగాడు మొగుడు. మరి నువ్వెందుకు అక్కని కంట్రోల్లో ఉంచుకోలేకపోయావు? మీ అక్క నా కంటి చూపుకే హడలెత్తిపోతుంది తెలుసా? మొన్న వంటగదిలో అక్క మీద నువ్వు అరిచినప్పుడు అక్క నిన్ను ఉతికి ఆరేసి ఇస్త్రీ చేయడం నేను చూశానులే బావా. చూసేశావా? ఇట్లాంటివి బయటికి మాట్లాడకూడదు కృష్ణబాబు. నిహారికని మా బంధువులంతా పొగుడుతుంటే మాకు చాలా చాలా ఆనందంగా ఉందొదినా. నిహారిక లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు వదినా. అవునవును, నిహారిక మా ఇంటి కోడలు కావడం మా అదృష్టమని ఎన్నిసార్లు అనుకున్నామో. నా కూతురు జాతక రహస్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రూపంలోనూ తెలియకూడదు. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది మా ఉద్దేశం కాదు గురుగారు. మీరొచ్చి చెప్తే గాని మా మాటను నమ్మే పరిస్థితి లేదు. దయచేసి అర్థం చేసుకోండి. నిహారిక వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆశ్రమానికి నేను డ్రాప్ చేస్తాను. మీరు నన్ను ఇంతగా అడగాల్సిన అవసరం లేదు, ప్రాధేయపడాల్సిన అవసరమూ లేదు. నిత్యం దైవాన్ని ఆరాధించే నేను వెంటనే ఆయన సన్నిధికి నేను వెళ్లకుండా ఉండలేను. మా మాటలతో వాళ్ళ మొదటి రాత్రిని ఆపలేకపోయామంటే నిహారికను శాశ్వతంగా భరించాల్సి వస్తుంది. నిహారికను బయటికి పంపించే అవకాశం చేతులు దాటిన తరువాత నిజం బయటపడిందంటే అమ్మ తట్టుకోలేదు. ఏం మాట్లాడవేంటావని? నాకేం అర్థం కావడం లేదు బావా. సడన్ గా ఈ నిజం తెలిసినా అత్తయ్య ప్రాణాలకు ప్రమాదమే. నిజం విన్న తర్వాత ఆ గుండె ఆగిపోకుండా ఉంటుందనే నమ్మకం నాకు లేదు. అందుకే అయోమయంలో పడిపోయాను. అలా అని ఇంకెంతకాలం మనం నిహారికను భరించగలం? ఇంట్లో ఓ విషసర్పం దర్జాగా తిరిగేస్తుంటే ఎంతకాలం ఓపిక పడతాం? ఈ మధ్య నువ్వు నిహారికను అనవసరంగా కాపాడుతున్నావు. లేదంటే 2-3 సందర్భాల్లో దొరికిపోవాల్సింది. అది కాదు బావా. నువ్వేం మాట్లాడుకో. ఇంతకాలం తన అలవాట్లు మంచివి కాకపోయినా, తన బుద్ధి మంచిది కాకపోయినా భరించాం. ఈరోజు తన జాతకమే మన కుటుంబానికి సరిపోదన్న విషయం తెలిసి నిజం చెప్పకుండా ఎలా ఉండగలమావని? అమ్మకు మరో రూపంలో తెలిసిన రోజున మీరెందుకు చెప్పలేదని మనల్ని దోషుల్లా చూస్తుంది. చాలు, ఇంతకాలం మనం అనుభవించిన నరకం చాలు. ఆ మనిషి ఇంట్లో నుంచి బయటికి పోయిందంటే మనం అన్నయ్యను, వదెన్ను, అక్కను, బావను, కావ్యను అందరినీ మార్చుకోగలం. అప్పుడు నువ్వు కోరుకునే అందమైన కుటుంబం మన కళ్ళకు కనపడుతుంది. నిహారిక ఇంట్లో ఉండగా ఈ జన్మకు మనం చూడలేం. అవని, నువ్వింకేం ఆలోచించకు, మనసు మార్చుకోకు. అర్థమైందా? గురుగారు, మరోసారి అడుగుతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మీ ఇంటి విషయాల్లో మీరు నన్ను ఇంతలా అర్థించాల్సిన అవసరం లేదు. మీరు పిలవకపోయినా మీ ఇంటికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. మృత్యువుని జయించి వచ్చాను కదా అని ఈ ఊపిరి శాశ్వతం కాదు. ఈ క్షణం మాత్రమే నాది. మరుక్షణం ఎలా ఉంటుందో తెలీదు. అందుకే ముందు నేను నా శివయ్య దగ్గరకు చేరుకోవాలి. పోనీ అమ్మనేమైనా ఆశ్రమం దగ్గరికి తీసుకురమ్మంటారా? మీకు నా సాక్ష్యం కావాలనుకుంటే తప్పకుండా ఆశ్రమం దగ్గరకు తీసుకురండి. నిహారిక జాతకానికి సంబంధించిన పూర్తి వివరాలను నేను చెప్తాను. ఇప్పుడైతే పెద్ద మనస్సుతో మన్నించండి. నేను బయలుదేరతాను. ఓం నమః శివాయ. పదవని. నాకేం అర్థం కావడం లేదు బావా.
అత్తయ్య ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను. జరగరాందేదైనా జరిగిందంటే మనమే బాధ్యులవుతాం. ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా అవని. దయచేసి నన్ను వెనకకు లాక్కు. నువ్వు రాకపోయినా నేనైతే వెళ్ళి చెప్పేస్తాను. అది కాదు బావా. బావా ఆగు బావా. అవని, బాగా ఆలోచించు. మనం చెప్పకపోయినా రేపటి రోజైనా గురువుగారే చెప్పేస్తారు. అప్పుడైనా మనం పరిణామాలను ఎదుర్కోక తప్పదు. అమ్మ ప్రాణానికి హాని కలగదనే నమ్మకం నాకుంది. నిజాన్ని తట్టుకునే శక్తి ఆ దేవుడు ప్రసాదిస్తాడనే ఆశ నాకుంది. ఈ అవకాశం చేయిజారిందంటే ఆ దుర్మార్గురాల్ని బయటికి పంపించలేం. దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. పద. నిహారిక రా. నిహారిక రా. నిహారిక రా. నిహారిక 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 రా. నిహారిక వచ్చే వచ్చే. నువ్వు ఎలా ఉన్నావో చెప్పనా? చెప్పు. నిండు జాబిలిలా ఉన్నా. అవునా? దివి నుంచి దిగి వచ్చిన అతిలోక సుందరిలా ఉన్నా. నిజంగానా? అవును. నీలాంటి అందమైన భార్య దొరికినవాడు ఉద్యోగానికి కూడా వెళ్ళకుండా రోజంతా ఇంట్లోనే ఉండి పండగ చేసుకుంటాడు. ఎన్ని రోజులు ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నా దూరం దూరంగా ఉన్నాం. నేనైతే విరహ వేదనను అనుభవించాను. ఇంకా ఆలస్యం చేయకూడదు. అయితే ముందు పాలు తాగు. లైట్స్ ఆఫ్ చేయనా? అయ్ బాబోయ్, నాకు ఏదోలా అయిపోతుంది. లైట్స్ ఆఫ్ చేసేస్తానుండు. ఇంకా ఆలస్యం చేయకూడదా? తొందరగా రంగంలోకి దిగిపోదా.